మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఎవ్రీ వీక్ మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది స్టార్ట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ మంత్, తర్వాత సంవత్సరం, ఒక 6 నెలల తర్వాత, లేదంటే ఈ అప్పు క్లియర్ అయిపోయిన తర్వాత, లేదంటే ఈ పర్టికులర్ ఒక ప్రోడక్ట్ కొనాలి అది అయిన తర్వాత, లేదంటే ఈఎంఐ క్లియర్ అయిన తర్వాత చేద్దామని చెప్పి చాలా మంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, డిలే చేస్తూ ఉంటారు. బట్ అది ఇంకా ఎప్పటికీ అవ్వదు అనమాట. సో సేమ్ వేలో మీరు కూడా వెల్త్ క్రియేషన్ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ అనేది డిలే చేస్తూ ఉంటే మీకు ఎంకరేజ్మెంట్ గా ఉండడానికి ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 31 రివ్యూస్ కంప్లీట్ అయినాయి. ఇది 32 రివ్యూ. ఈ రివ్యూ కూడా ఒకసారి చెక్ చేయండి, మీ పోర్ట్ఫోలియో ఎలా గ్రో అవుతుంది ఏంటి అనేది. అండ్ దీంతో పాటు బీఆర్కే న్యూస్ లో ఎవ్రీ సాటర్డే 11:30కి నేను ఒక షో చేస్తున్నాను. దానిలో కూడా దీని గురించి డీటెయిల్ గా ఒక పోర్ట్ఫోలియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ కూడా ఉంటుంది అది. సో అది కూడా ట్రై టు అటెండ్. లైవ్ ఉంటుంది సాటిలైట్ లో. ఆ ఛానల్ ట్యూన్ చేయండి. ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో 22.47 lakhs అనేది 47.65 lakhs ఎలా అయ్యింది అనేది చూద్దాం. ఇక్కడ టోటల్ గెయిన్ చూసుకుంటే కనుక 25 lakhs ఉంది. అంటే టోటల్ ఇన్వెస్ట్ చేసింది 22 లక్షలు అనుకుంటే ఇక్కడ గెయిన్ వచ్చింది 25 లక్షల రూపాయలు ఉంది. సో టోటల్ కలిపి ఇక్కడ 47 లక్షలు అయింది. అండ్ సిఏజిఆర్ 18.42. అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే దాని నుంచి వచ్చిన రిటర్న్స్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కి ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. సో మీకు ఇప్పుడు వరకు లాస్ట్ నేను 30 పైగా పోర్ట్ఫోలియోస్ చూపించాను. ఎక్కడ కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మీకు చూపించలా, ఎందుకంటే డబుల్ అవ్వడం అనేది నేను చూపించలా. సో ఈ డబుల్ ఎప్పుడు అవుతుందంటే వన్స్ యూ క్రాస్డ్ 7 years, లేదంటే అంత మించి టైం కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది 4 times, 5 times, 10 times, 20 times కూడా అవుతుంది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువ టైం ఇవ్వాలి. సో ఇక్కడ క్లయింట్ ఎలా చేశారు ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 9th May 2019 లో క్లయింట్ స్టార్ట్ చేశారు. సో ఇది 2025. సో 2025 నుంచి క్యాలిక్యులేట్ చేయండి. అంటే అప్రాక్సిమేట్ 7 years నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. 6+ years. కెనరా రోబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, అప్పుడు మనం ఇచ్చిన ఫండ్ 4,000 ఎస్ఐపి మీరు చూసుకుంటే కనుక. సో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ 4,000 ఎంత కన్సిస్టెంట్ గా చేశారో చూడండి. ఫిబ్రవరి 2024 వరకు చేశారు. ఫిబ్రవరి 2024 లో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఆయన ఆపేశారు మొత్తం పోర్ట్ఫోలియో. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2,05,000 అయింది. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆపారు కానీ విత్డ్రా చేయలేదు, అలాగే ఉంచారు. అందుకని ఇంత గ్రోత్ వచ్చింది. సో 2,05,000 ఇక్కడ 4,17,000 అయింది. అండ్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక 2,11,000 వచ్చింది. 17.47% రిటర్న్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఇది కూడా 2019 లో స్టార్ట్ చేశారు. 2,000 ఎస్ఐపి. సో స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ టోటల్ 1 lakh ఫిబ్రవరి 2024 ఆపేశారు. అండ్ 1 lakh కల్లా 2.51 lakhs అయింది. 1,50,000 ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ప్రాఫిట్ అనేది 1,50,000 ఉంది. 22.54% రిటర్న్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. ఇది కొంచెం రిస్క్ తక్కువ కేటగిరీలోకి వస్తుంది. ఆ పైన 2 రిస్క్ లో హై రిస్క్ కేటగిరీ. సో దీనిలో చూసుకుంటే 6,000 ఎస్ఐపి క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. 3,06,000 టోటల్ ఇన్వెస్ట్ చేస్తే అది 6,52,000 అయింది. 3,45,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 18.98% మాట. నెక్స్ట్ మిడ్ క్యాప్ కేటగిరీ హెచ్డిఎఫ్సి. ఇది కూడా చూడొచ్చు. సో 4,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. 2,23,000, 5,69,000 అయింది. 3,64,000 ప్రాఫిట్ వచ్చింది. సో 24% మీరు రిటర్న్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది సెన్సెక్స్, అంటే లాస్ట్ ఫ్రైడేది. నేను ఇప్పుడు మండే మార్నింగ్ 10కి రికార్డ్ చేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు లాస్ట్ ఫ్రైడే రిజల్ట్స్ చూసుకుంటే కనుక సెన్సెక్స్ అనేది అప్రాక్సిమేట్ 80,000 దగ్గర ఉంది. ఓకే, అదే నిఫ్టీ అయితే కనుక 24,645 దగ్గర ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు మీకు చూపిస్తున్న రిజల్ట్ అది ఆల్ టైమ్ హై చూసుకుంటే కనుక 25,000 ఇది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హై 85,000. సో ఆల్ టైమ్ హైలో ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మనం ఆల్ టైమ్ హై చూడకుండానే ఇది ఇంత రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఆల్ టైమ్ హైలో ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెబ్ట్ ఫండ్. ఇది కూడా మీరు చూడొచ్చు. 5,000, 2.57 lakhs క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తే 5.85 lakhs అయింది. 3.27 lakhs టోటల్ ప్రాఫిట్ వచ్చింది. 20% రిటర్న్ అనేది మనం చూడొచ్చు. ఇలాగే ఇంకా డిఫరెంట్ ఫండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. మిరాసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా గ్రోత్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇవన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ గా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వెల్త్ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ 18.42% రిటర్న్ అనేది మనం చూస్తున్నాము. 25 lakh rupees గెయిన్ అనేది అయింది. సో డిసిప్లిన్డ్ గా లాంగ్ టర్మ్ ఎక్కువ టైం ఇవ్వాలి. ఒకటేంటంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి ఇన్వెస్ట్ చేయడానికి. అది లేదు, నా దగ్గర ఒక 50 లక్షల కోటి రూపాయలు లేదు, స్టిల్ ఐ వాంట్ టు బికమ్ రిచ్ అనుకుంటే కనుక మీరు అట్లీస్ట్ ఎక్కువ టైం అయినా ఇవ్వాలి. ఇక్కడ క్లయింట్ 7 years టైం ఇచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి 2024 లో ఆపేశారు, డబ్బులు లేక సమ్ అదర్ ప్రాబ్లమ్స్ మూలంగా ఆపడం జరిగింది. బట్ మనీ విత్డ్రా చేయకుండా ఉంచడం అనేది చాలా
చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీనిలో అయితే కనుక. ఓకే, సో మీరు కూడా ఇలా చేస్తారని అనుకుంటున్నాం. సో సబ్ నేచర్ వైజ్ మనం చూసుకుంటే కనుక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో 8.75% ఉంది, మిడ్ క్యాప్ లో 14%, ఇండెక్స్ లో 11, లార్జ్ క్యాప్ లో 26, అగ్రెసివ్ హైబ్రిడ్ అండ్ డైనమిక్ అసెట్. టోటల్ గా చూసుకుంటే ఇలా జరిగింది. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ లోకి వెళ్ళాయి. అండ్ నేచర్ వైజ్ చూసుకుంటే కనుక ఈక్విటీలో 75% ఉంది, హైబ్రిడ్ లో 25%. అంటే కొంచెం వెరీ హై రిస్క్ ప్రొఫైల్ కాదు, మీడియం టు రిస్క్ ప్రొఫైల్ అని అనుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ 10 వీ కెన్ రేట్ రిస్క్ కేటగిరీలో 7 కి దీనికి రేటింగ్ కేటగిరీ ఇవ్వచ్చు. ఓకే ఫైన్. అండ్ సెకండ్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే గెట్ రిచ్ స్లోలీ. చాలా మంది చాలా ఫాస్ట్ గా రిచ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు, అందుకని ట్రేడింగ్ అని, క్రిప్టో కరెన్సీస్ అని, ఇంకా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే కనుక గోల్డ్ అనేది బాగా రేట్ పెరిగిపోతుందని ఎక్కువ మంది దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, లేదంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వేస్ లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిచ్ అవ్వచ్చు, బట్ అట్ ద సేమ్ టైం దానిలో రిస్క్ కూడా ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు ఒక గోల్ పెట్టుకుని దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి, వాటిని మీరు వదిలేసి ఫోకస్డ్ గా మీరు ఏదైతే కరెక్ట్ గా బిలీవ్ చేశారో, లేదంటే మీరు ఎవరినైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ని హైర్ చేసుకున్నారో వాళ్ళు బిలీవ్ చేశారో, వాళ్ళు చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్ డిసిప్లిన్ గా చేసుకుంటూ వెళ్తూ, ఏమన్నా మీకు డౌట్ వస్తే కనుక వాళ్ళని మీరు కన్సల్ట్ చేసి అండ్ క్లారిటీ తోటి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక ఓవర్ ద పీరియడ్ యూ కెన్ క్రియేట్ హ్యూజ్ వెల్త్. అండ్ అలా కాకుండా క్రిప్టోలో కొంత అమౌంట్ పెట్టి, రియల్ ఎస్టేట్ లో కొంత అమౌంట్ పెట్టి, తెలిసిన ప్రాజెక్ట్స్ స్టార్ట్అప్స్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం అన్నిటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక దెర్ ఆర్ హైయర్ ఛాన్సెస్ మీరు ఫెయిల్ అవడానికి. అండ్ ఈవెన్ ఒక 5 lakh rupees or 10 lakh rupees మనీ లూజ్ అయినా మళ్ళీ గెయిన్ చేయడానికి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వర్క్ చేయాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. రెండోది వచ్చేటప్పటికి డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మల్టిపుల్ అసెట్ క్లాసెస్ లో మీ మనీ అనేది ఉండాలి, దానికి కూడా మీ ఫైనాన్షియల్ ప్లానర్ ని కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ప్లానర్, ఇక్కడ డిస్క్రిప్షన్ లో కొంత డేటా ఇచ్చాను, చదవండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో యూ కెన్ హైర్ us as a financial consultant or a financial planner for you. So we will help you to reach your financial goals. Wish you all the best. Thank you. నేను ఇప్పటి వరకు చెప్పింది మాత్రం ఏమైందని అనుకుంటున్నా. సో బీఆర్కే న్యూస్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ కింద లింక్స్ అయి ఇచ్చాను, టైమింగ్స్ అయి పెట్టాను, అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ యూ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్. అండ్ దాని రిలేటెడ్ కంప్లీట్ గైడ్ చేయడానికి మేము ఉన్నాం ఆల్రెడీ. మీకు హెల్ప్ చేయడానికి మాకు హెల్ప్ చేసినట్లయితే కనుక నేను మీకు గైడ్ చేయగలను. ఓకే, సో ఈ వీడియో రిలేటెడ్ ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. థ్యాంక్ యూ.